नमः हरये नमः श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम् अज्ञानां व्याप्तवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनय सम्पन्नं वीतरागं विवेकं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेकर भारतीं हरये नमः 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शारदा शारदाम्भोज वदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं कुर्यात्। ओम नमस्कृत्या प्रमेयाय विष्णवे पूर्वरूपिणे पुराणं संप्रवक्ष्यामि यदुक्तं विश्वयोनिना। మనము పొద్దున ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం. చెప్పినప్పుడు మీరందరూ నవ్వారు. నాటి సీతమ్మగామున నాదుని విలువ కడలికింపయనించాను అంతేగాని నేటి సీతమ్మ అయినచో నీవే బొమ్ము నేను మా అమ్మగారింట వెళ్తున్నానంటే. ఇది నేను వ్యక్తుల కోసం చెప్పింది కాదు, ఆనాటి బుద్ధి కాబట్టి ఆ రోజు ఉండేటువంటి మహాత్ముల బుద్ధి పరమాత్మను వదిలిపెట్టకుండా అనుసరిస్తూ పోయింది. బుద్ధి స్త్రీగా పోస్తుంది. ఈ మనందరి బుద్ధి ఎక్కడ పోతుందయ్యా? ఇది పుట్టినటువంటిది ఈ దేహంలో కదా, నేను దేహం దగ్గరే ఉంటానయ్యా, పరమాత్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పేటువంటి మాట కోసం చెప్పినటువంటి శ్లోకం. భౌతికమైనటువంటి ఆ సీతా అమ్మవారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ సీతా అమ్మతో పేరుతో కూడా చెప్పగలిగే స్థాయి ఉంటే ఉన్నట్టు ఉండేవాళ్ళు ఉంటారు. మహానుభావులు నమస్కారం తక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి నాటి సీతమ్మగా ఉన్న ఆనాటి ప్రకృతి ప్రకృతి కాబట్టి ఆత్మతత్వాన్ని ఎదిగి నాథుని వెంట ఉంటుంది. నాథుని యువకాన్ని అడవింబయచ్చు. అంతేగాని నేటి సీతమ్మ అయ్యచ్చు నీవే బొమ్ము నేను మా అమ్మగారి నాకు ఈ దేహంగా చాలా ఆత్మతత్వం అనదు. ప్రపంచంలో బయట వాళ్ళని చెప్పలేము. ఏదున్నా మనం ఆనందంగా చెప్పుకోవచ్చు. లోపల పెట్టుకోవచ్చు. ఎవరు కారణానికి నా ఇష్టం చెప్పుకున్నాం. ఆ సీత ఆ నేటి సీత ఈ సీత కాబట్టి మాయని ఎక్కువ పెట్టుకుంటా ఉంటే ఉదయం ఆ శ్లోకం చెప్పాక ఉదయమే వర్ణిద్దాం అనుకున్నాను. మళ్ళీ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మర్చిపోయి ఉదయం వెళ్ళిపోయాం. ఆ వారాల సాయంత్రం ఈ విధంగా స్థావర జంగమ ప్రాణుల సృష్టి జరిగింది. కానీ బుద్ధిమంతుడైన బ్రహ్మ ఉత్పన్నం చేసిన ప్రజల్లో వృద్ధి జరగలేదు. బ్రహ్మ సృష్టి అయితే చేశాడు. సృష్టి చేసిన తర్వాత జగంగా ఇక పిల్లోడు అంతే ఉన్నాడు అనుకోండి శాశ్వతంగా, ఎవరో ఉపయోగం ఉందా? వృద్ధి లేదా. దాంతో తమోగుణ ఆవరించినటువంటి బ్రహ్మ చాలా దుఃఖించి ఆలోచించాడు. సగం నిర్ణయం చేయగలిగినటువంటి బుద్ధిని గ్రహించాడు. సగం నిర్ణయం చేసుకోగలిగే ఒక బుద్ధిని ఆయన గ్రహించాడు. ఏం నిర్ణయం చేసుకున్నది? మన బుద్ధి సగమే. మొన్నే చెప్పుకున్నాక ఈ బుద్ధికి పూర్తి ప్రజ్ఞ లేదు. ఇందులో ఉండే ఆ పరాప్రకృతి మూలమైనటువంటి అది నీళ్లు కావాలంటే నీళ్లు కావాలంటే, అన్నం కావాలంటే అన్నం కావాలంటే ఆయన ఇచ్చిందంటే ఈ సగం బుద్ధి ఇచ్చాడు. ఆయన చెప్తూ ఉంటే తమో మాత్రామృతో బ్రహ్మ తదాశోచ తదుత్తిక తతక్ష విదధే బుద్ధిర్ అర్థ నిశ్చయగామి.
సగమే నిశ్చయించుకునే శక్తి ఇచ్చాడు. దీన్ని వేసుకొని మనం ఆ పండితులారా ప్రపంచంలో నీకు ఇచ్చింది సగం తెలివితేటలని ఆయన చెప్తున్నాడు. అయినా సరే ఈ సగం తెలివితేటలు వేసుకొని ప్రపంచంలో నాకంటే పండితులు సగమే తెలివితేటలు. ఆ సగంలో కూడా ఇవాళ ఈ కవిలో వచ్చేటప్పటికి సగము పని ఆ సగంలో ఆవగించంత పని చేస్తాను, దానికే విడిచిపడిపోతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నిజమే బుద్ధి చాలా తగ్గిపోతాను. లేకపోతే ఒకప్పుడు 20 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎంత సాహిత్యాన్ని కాపాడారమ్మా, వైదిక సాహిత్యాన్ని 10 కోట్లు కోటి మందుల దగ్గర నుంచి కాపాడుతూ వస్తున్నారు కదా. ఇవాళ భారతదేశంలో ఎప్పటికంటే కూడా దాటి 100 కోట్ల పైన ఉన్నారు హిందువులు. మిగతా వాళ్ళు ఉన్నారు 100 కోట్ల పైన హిందువులు ఉన్నారు. ఏది సాహిత్యం? వాళ్ళు ఆ రోజు కోటి మంది 20 కోట్ల మంది కాపాడగలుగుతున్నావా? ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ వచ్చినాయి, కానీ వాళ్ళు పెన్ను పేపర్ లేకుండా మౌఖికంగా కాపాడినంత మనం కాపాడలేకపోతున్నాం. ఎంత పతనమైందో ఆలోచించండి. మన బుద్ధి ఎంత చిన్నదై కించిదగ్యమైందో ఆలోచించండి. మంథని ఆచారాలు ఎంత గొప్ప ఆచారాలమ్మా. ప్రపంచంలో ఎక్కడ లేని ఆచారాలు ఉన్నాయి మంథనిలో. పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లని బియ్యంలో కూర్చోబెట్టి గుమ్మడికాయ ఇస్తారు. కొబ్బరి బోండాలు ఇస్తారు, గుమ్మడికాయ. ప్రపంచం అంతా బోండాలు ఇస్తుందమ్మా, ఒక మంథనిలో మాత్రం గుమ్మడికాయ ఇస్తారు. ఎందుకో తెలుసా? అమ్మాయిని అలా తీసుకెళ్ళి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలుసా? అన్నమయ్య కోశం శరీరమయ్యా, అన్నం వల్లే మాంసము మనస్సు రెండు వస్తాయి. భవిష్యత్తులో నీ శరీరాన్ని కాపాడేది, నీకు మనస్సునిచ్చేది అమ్మాయి వదిలిపెట్టి అని చెబుతూ ఈ బ్రహ్మాండానికి మొత్తానికి సూచన అయినటువంటి గుమ్మడికాయ. తెలంగాణకి గుమ్మడికాయకి చాలా సంబంధం. మనకున్న పెద్ద సామ్రాజ్యం ఏదమ్మా? ఇక్కడున్న సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం? కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ అంటే గుమ్మడి తీగ, కాకతీయ అంటే అది అర్థం. ఇక్కడ మొత్తము మీకు వచ్చేటటువంటి అపశకునాల్ని, మీకు రాబోయేటటువంటి కష్టాల్ని, మీ వంశమునందు జరిగే అన్నిటినీ ఈ గుమ్మడికాయ అనేటటువంటి అమ్మవారి స్వరూపంగా, దీన్ని అమ్మవారికి పరాప్రకృతిని పరమాత్మకి అర్పిస్తున్నాను అని బ్రహ్మాండం అంతా పరాప్రకృతిగా చూపిస్తూ ఆ పరాప్రకృతిని తీసుకొని వెళ్ళి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ వరాయ, మహావిష్ణు స్వరూపమైనటువంటి వరుడికి ఈ మహామాయ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఈవిని తీసుకెళ్ళి అప్పచెప్తున్నాను అని బ్రహ్మాండాన్ని పరమాత్మని ఆ రెండివి ఎలా కలిసి ఉన్నాయనే నిజ మహత్తర అద్వైత వేదాంత తత్వాన్ని బోధించింది మంథని గ్రామం. ఎక్కడ పోతున్నాయి ఆ ఆచారాలు? పెళ్లి కాగానే వ్రతానికంటే ముందు భార్య, పెళ్లి కొడుకు ఇంటింటికి పోయి పిలిచొస్తారు. పిలిచేవాళ్ళే కాదా? ఈ సంప్రదాయం ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎందుకయ్యా? ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కళ్ళ ఆశీస్సులు అవసరమే, పూర్వ సుహాసినులు కూడా ఉంటారు. వాళ్ళు ఒకవేళ రాలేకపోతే వాళ్ళ దగ్గర ఆశీస్సులు కూడా అక్కడే తీసుకుంటారు. అందరి ఆశీస్సులు రావాలి. 5 రోజుల లగ్గాలు పోయినాయి, 1 రోజు లగ్నంలో దిగింది. అసలు మంథనిలో పెళ్ళన్నా, మంథనిలో ఆహారం అన్నా, మంథనిలో గంగమ్మ అన్నా అన్ని ప్రపంచానికంటే విరుద్ధం, ప్రత్యేకమైనటువంటి చాలా విభిన్నం. ఎందుకయ్యా అంటే ఇది వేదకాలం నాటి సంస్కృతి. ఇక్కడ ఉన్నది మంథనిలో ఉన్నది తర్వాత సంస్కృతి కాదు. ప్రపంచంలో సంస్కృతులు ఏర్పడేటటువంటి రోజుల్లోనే వచ్చినటువంటి సంస్కృతి. కొద్ది చోట్ల మాత్రమే ఇలాంటి సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి పోగొట్టుకుంటుంది.
ఆ పద్ధతులు ఆచారాలన్నీ పోగొట్టుకుంటున్నాం. లోపల పుస్తకం తీసుకురండి, మీ ఇంట్లో పెట్టుకోండి, ఒక్కొక్కటి చదువుతుందండి. మా వంశంలో వీళ్ళు చేశారు, ఈ నోము చేశారు, నోములన్నీ వీళ్ళు చెప్తారు. ఇక్కడ ఆచరించాలి నోము లేదు, తెలియని వేదాంతం లేదు. ఇది వేద భూమి. ఇలాంటి ఈ వేద భూమిలో ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది? భవిష్యత్తులో మిగతా వాళ్ళందరూ చాలా సుదూరం ఆలోచించి కుట్రలు బలి మన మీద దాడి చేయబోతుంది. పెరుగుతోంది ఈ ప్రాంతంలో, ఇప్పుడు బయటపడట్లేదు కుట్ర, విశేషమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అది ఒక బ్రాహ్మణులకు కాదు, మొత్తం హిందూ ధర్మానికే కుట్ర జరగబోతుంది. చాప కింద నీరులాగా ఉంది. ఇవాళ దాన్ని గుర్తెరిగి ఐకమత్యంతో అందరూ ఉండకపోతే, మనలో మనమే కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే కుట్రల్ని ఎదుర్కోలేము. ఐకమత్యం తప్పుతోంది మొత్తానిలో. బ్రాహ్మణి గౌరవించాలని అందరూ చెప్తున్నారు. ఊళ్ళో బ్రాహ్మణి ఎంత గౌరవిస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళకి ఎంత గౌరవం ఉంది. అది పెరగాలి. అది పెరుగుతూ మళ్ళీ కొంచెం వైదికం వైపుకి దృష్టి మరల్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్న పెద్దల మీద ఉంది. చాలా ఉంది, కాస్తగా. ఎందుకంటే చరిత్ర అయిపోతుంది. గౌతమీశ్వర ఆలయం ఎన్ని భోగాలు జరుగుండాలంటే అక్కడ ఆ ఆలయం చూసాముగా, ఆ రాళ్ళు, ఆ కట్టడం, ఎన్ని రకాలైనటువంటి అర్చనలు, సేవలు, భోగాలు ఆ స్వామికి జరుగుతూ ఉండాలి. ఇవాళ ఆ క్షేత్రం పరిస్థితి ఏదో, పాతగా వస్తున్నటువంటి క్షేత్రంలో ఏం లేవు. అదే ఇక్కడ సంప్రదాయ ఆచారాలను కూడా పట్టుకుంటారు. రాహుగ్రస్త దివాకరుడు అవుతున్నాడు ఇక్కడ, కేతువు పట్టుకుంటోంది ఇక్కడ చంద్రుణ్ణి. ఇక్కడ ఉండే సంప్రదాయాల్ని, ఆచారాల్ని మీకు తెలియకుండా చాప కింద నీరులాగా మన మీద కుట్ర చేసేటటువంటి ఇతర శక్తులు పెరుగుతున్నాయి. కళ్ళు తెరిచి చూడండి. మేము ఈ ఆలయానికి వచ్చేటప్పుడు దాంట్లో కనిపిస్తున్నాయి దాంట్లో శక్తులు. మనలో మనం కొట్టుకుంటున్నాం. వద్దు. ఎంతమంది ఉన్నారో ఇక్కడ భూమి మీద అశాశ్వతము. ఉన్న 4 రోజులు పెద్దరించిన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. రాగద్వేషాలను వదిలిపెట్టాం. ఇప్పటిదాకా ఉండే కోపాలు, ఏవైనా తాపాలు, పట్టింపులున్నా నా అంతటి వాడు నేను అనే భావన వదిలిపెట్టి అవి పట్టుకొని వెళ్తాం. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు కూడా లేక పుట్టుకుంటున్నాయి బయట. ఈ మాత్రం సంస్కృతి సభ్యత కూడా మిగలకుండా అల్లాడుతోంది బయట ప్రపంచం. ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇక్కడ ఇంకా గొప్ప కనిపిస్తుంది కాబట్టి గట్టి చేస్తుంది. గట్టి చేయాలంటే అందరూ కలవాలి, అన్ని కులాలు అందరూ కలవాల్సింది. గడప లోపల చక్కగా ధర్మాలను ఆచరిద్దాం. ఎక్కడెక్కడ ఏమి ధర్మం అని చెప్పారో అవన్నీ ఆచరిద్దాం. సమాజం మొత్తం జాగ్రత్తగా కలుపుకుంటున్నాయి. ఇది ఒక హితబోధంగానే చెప్తున్నామా, లేకపోతే భవిష్యత్తు దారుణంగా ఉండబోతోంది. జరగబోయేటటువంటి దుర్మార్గాన్ని దర్శిస్తే ముందే హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి హెచ్చరికగా చెప్తున్నాను. హెచ్చరిక అంటే మనుషులకే హెచ్చరిక కాదు, త్యాగరాయ స్వామి వారు భగవంతుడికి కూడా హెచ్చరిక చేశారు. హెచ్చరికగా రారా హే రామచంద్ర, హెచ్చరికగా రారా హే సుగుణ సాంధ్ర. ఎందుకు? ఎక్కడైనా సరే ధర్మానికి తేడా వచ్చినప్పుడు బహుపరా అని చెప్పి హెచ్చరిక చేయాలి. ఆ హెచ్చరికలో భాగంగా నేను చెప్తున్నాను, నాది అని చిన్నది చేసుకోకండి, మనది అని పెద్దది చేయండి. నాది అని చిన్నది చేస్తే ఒకరికొకరు ఎవడూ లేడు. మనది అని పెద్దది చేస్తే ఇంకా పెద్దవాడి అవుతాం. మనం అనేది మొత్తం ఒకటే ఏకస్వరూపం చేస్తే మహానుభావుడు ఋషి అయిపోతాం. అదే స్నానం అంటే 5 రకాలు: సత్యం శౌచం, తపశ్శౌచం, శౌచం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా శౌచం, స్నాన శౌచం. స్నానం 5వది.
నాలుగోది ఏమిటి? సర్వభూత దయాశోచం. అన్ని భూతాల మీద దయ ఉండాలి. ఇంట్లో నిద్ర లేవగానే ఎవడో వచ్చి ముగ్గేస్తాడు, ఎవరితో వచ్చి ముగ్గేస్తుంది అని ఎదురు చూడకండి. లేచి కళ్ళాపు చల్లి ముగ్గు వేయండి. ఏమిటో ముగ్గు తెలుసా? బియ్యం పిండి. అది వేస్తే ఏమైతుంది? బయట ఉండేటటువంటి జీవరాశి అక్కడికి వచ్చి తింటుంది. అందుకనే ముగ్గు మీద కాలు పెట్టాలంటే సిగ్గులో చావాలి. పూర్వం వాడు ముగ్గురు తొక్కేవాడు కాదు. భూత దయ చేస్తే తప్ప ఇంట్లో మగవాడు బయటికి వెళ్ళము. అలా ముగ్గేయకుండా ఇంట్లో మగవాడు బయటికి వెళ్తే ఏమైనా కూడా భూతాలను రక్షించవు. ఓ దానికి కడుపు నిండిన తర్వాతే ఇంట్లో మగవాడు బయటికి వెళ్తాడు. కాబట్టి సర్వభూత దయాశోచం. ఆడవాళ్ళు ఇద్దరు లేవగానే భూత దయతో అంటే మొహం ఏమాచారాలు చెప్తారండి. అది తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శివులకు అన్నం పెడుతున్నారు కూడా. పిల్లలకి చెప్పండి ముగ్గేయండి అని చెప్పద్దు. బద్దకంగా పడుకుంటే పొద్దున్నే చెప్పారు అన్నం పెడితే మంచిదే, లేకపో శివులకు అట్లా ముగ్గులా చేసి అన్నం పెట్టినాము. వీళ్ళు ఇంకా తెలియదు వాడు చదివచ్చారే అంటారు. ఇప్పుడున్న కాలంలో కళ ఆర్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీయడం ఎలా ఆడవాళ్ళకున్న ఆర్ట్ అవుతుందండి. ఏం వేస్తారు ఆ ముగ్గులు? అసలు ఆ బొమ్మ ఏమిటి, ఆ చిత్రం ఏమిటి, ఆ మట్టి మీద అంత అందంగా దేనికైనా పెట్టినా మీకు కూర కావాలి అంటే కూరను ఎలా తింటున్నావు? రంగు కావాలి, రుచి కావాలి, అలంకారం కావాలి, డిష్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి చీమలో చల్లేస్తావా? ఏంటి చల్లేది? ఓ శుభ్రంగా సక్రమంగా గీతలు తీసి అక్కడ పెట్టు, పద్ధతిగా పెట్టు, అందులోకి వచ్చాయి పెట్టు. అప్పుడు ఎక్కడ తొక్కాలో ఎక్కడ తొక్కకూడదో జనానికి తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఇది ఒక చిన్న పదార్థం ముగ్గులు. కాబట్టి సర్వభూత దయాశోచం. అందరం తినే ముందు కాస్త చిన్న ముద్ద తీసి బయట పెట్టడం సంప్రదాయం. పంచభూతాలకి తిన్న తర్వాత కూడా చివరిలో ముద్దలు తీసి పక్కన పెడతా ఉన్నాం. భూత దయ. నేను ఒక్కడిని బతకడం కాదు, అందరూ బతకాలి. అన్ని ప్రాణులు జీవరాశులు బతకాలి. ఇది మన తపన. సర్వభూత దయాశోకం మెట్టెక్యం. అందుకంటే గొప్పది ఏమిటి? శౌచం, ఇంద్రియ నిగ్రహం. నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహణ చేసుకో. నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకో, శాంతాన్ని పెంచుకో. నీ అసూయను నువ్వు నియంత్రించుకో, అనసూయని. నీ కామాన్ని నువ్వు నియంత్రించుకో, నీ లోపాన్ని నువ్వు నియంత్రించుకో. శాశ్వతంగా. కాబట్టి అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ పైమెట్టుకు వెళ్తే తపశ్శౌచం, తపస్సు ఒకటి. ఏమిటి తపస్సు? గమనీయ వాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగాలు. అంతకంటే గొప్పది సత్యం శౌచం. ఇప్పుడు చెప్తున్నాను. వీడు ఏం చేయక్కర్లా, చెట్ల మీద కూర్చొని ప్రాణాయామం చేసి కుంభించి కూర్చోక్కర్లా. అంతా ఆత్మశక్తితో చేసి అబద్ధం ఆడకుండా ఉంటే చాలు. అంతకు మించిన తపస్సు లేదు. కాబట్టి తపస్సుల్ని, ఈ ప్రాంతం తపస్సులు ప్రత్యేకం. ఈ ప్రాంతం సత్యానికి గొప్పది. ఆ సత్యము, ఆ తపస్సు, ఆ ఇంద్రియ నిగ్రహము, ఆ సర్వభూత దయ, ఆ స్నానం, గౌతమికంగా స్నానం. అదే చెప్తున్నారు. అయ్యా ఒకప్పుడు మాకు ఇక్కడ స్నానం చేస్తే ఏం మీద ఆనందంగా ఉండేది, అని ఇప్పుడు స్నానం చేస్తే కష్టంగా ఉంటుంది. కారణం ఏమయ్యా అంటే ముందర ట్యాప్ పెట్టారు, ప్రవాహం లేనటువంటి నీరు అయిపోయింది. మా సంప్రదాయానికి అడ్డుకట్టబడ్డది, మా ఆచారాలకి అడ్డుకట్టబడుతోంది. ఆ టైం మా గౌతమి గంగం కూడా అడ్డుకట్టబడ్డది. ప్రవాహం ఆగింది. మంథర్యం కూడా తర్వాత తన ప్రవాహం ఆగింది. ఆగితే ఏమవుతుంది? సూర్యనారాయణమూర్తి యొక్క వేడి పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వేడని సై అని లాగుతాడు. ఇంకో చోట ఎక్కడ వర్షింపజేస్తాడు. ధర్మము అన్ని ఇక్కడ ఆగితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న పిల్లవాడిని సై అని నేర్పుతాడు. అమెరికాకో, బెంగళూరుకో, లేకపోతే హైదరాబాద్కో, ఇంకో మూలకో పంపిస్తాడు. అక్కడ సాగుతూ ఉంటుంది, అక్కడ వర్షిస్తాడు. వాడు నేను ఈ గౌతమి గంగా అని చెప్పుకోలేడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు. అందులో భాగమని వాడు మర్చిపోతాడు. ఇదే జరిగేది. జాగ్రత్త, కళ్ళు తెరుద్దాం.
ఇప్పటికైనా వేదం చదివిస్తే బతకలేదు అనే మాట లేదు. వేదము ఆంగ్ల విద్య రెండింటినీ చెప్పేటటువంటి వ్యవస్థ మంత్రిలో ఇప్పుడైనా రావాలి. అలాంటి వ్యవస్థను నిర్మాణించాలి. వేదము రావాలి, అవసరమైనటువంటి భౌతికమైన వాదులకు చెప్పగలిగేటటువంటి ఆంగ్ల విద్య కూడా తెలుసుకున్నాము. మనం కంకణం కట్టుకోవట్లేదు. లేకపోతే మిగతా ధర్మాలన్నిటికీ వాళ్ళ పుస్తకాలు చెప్తూ ఏమి చెప్పే స్కూళ్ళు ఉంటే మనకి తెలుసులేదండి. అంటే వాళ్ళకి ఒకటే పుస్తకం అండి. పోనీ ఆ ఒక పుస్తకం అందరం నేర్పించు, అది కూడా నేర్పించట్లేదు. కాబట్టి కొంచెం ధర్మాన్ని ప్రాంతం ఇంకా పెరగాలనే కోరికతో చెప్తున్నారు. అంటే ఇందులో నా స్వార్థం ఏం లేదు, నేను ఎవరిని నేనేమనట్లేదు. అందరికీ నమస్కారం చేస్తూ అలాంటి స్థితి రావాలి. మళ్ళీ అలాంటి మట్టని అలా నడయాలతో అన్ని రకాలు, అన్ని నోములు, అన్ని రకాలైనటువంటి పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఆ పెళ్లి కంతులు అన్ని జరుగుతూ మళ్ళీ పూర్వ వైభవం కనిపించాలి. వాడు అమెరికాలో ఉండలేదు, ఆస్ట్రేలియాలో ఉండలేదు, 5 రోజులు వచ్చి వెయిట్ చేసుకోండి. ఎందుకో చెప్తున్నాను, వెకేషన్ అనే పేరు మీద వారానికి 2 రోజులు రోడ్డు మీద బయట తిరుగుతారు. ఏమా జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి 5 రోజులు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? మందు తాగడానికి వెకేషన్లకైతే టైం దొరుకుతున్నాయా? పేకాడుకు ఉండేవాడికి రోజు టైం దొరుకుతుందా? ఏమో మిగతా అలవాట్లు ఉన్న వాడికి అందరికీ టైం దొరుకుతుందా? ఒక ఆచార వ్యవహారానికే టైం దొరకట్లేదా? మళ్ళా చంద్రశేఖర్ శాస్త్రి గురువు గారు చెప్పారు, వాళ్ళు వచ్చి చాలా బిజీగా ఉన్నారండి, నేను ఈ మధ్య సంచరించుకోవడానికి కూడా టైం దొరకట్లేదు, ఏదైనా చిన్న దానికి కూడా ఏదైనా మార్గం చెప్తారా అని అడిగారు. ఆయన ఉపన్యాసంలో చెప్పిన మాట మీకు చెప్తాను. ఏరా అవతలకి వెళ్తున్నావా, లేకపోతే ఆఫీస్ బిజీగా ఉందని ఆపేస్తున్నావా? వెళ్తా వెళ్తున్నట్టున్నావే, నీ మొహంలో కనిపిస్తుంది ఆ లక్షణం. లేకపోతే మొహం ఉబ్బుండేది. గడ్డం గీక్కుంటున్నావా, ఆఫీసు గడ్డంతో పోతున్నావా? గీక్కున్నాను. దానికి 5 నిమిషాలు టైం దొరుకుతుంది. ఓన్లే బాగానే గడ్డం గీక్కోవడానికి దొరికిన 5 నిమిషాలు సమయం సంధ్యావాసనానికి దొరకట్లేదా? 10 నిమిషాలు ముందులే, 10 నిమిషాల ముందులే సంధ్యావాసు. దాన్ని కూడా కుదించమంటే ఇక భవిష్యత్తులో అన్నం తింటానికి టైం లేదంటే ఒక క్యాప్చర్ ఏదైనా తొడలో పెట్టండి, లక్ష్మణుడు పెట్టుకున్నట్టుగా. వాడే అక్కడి నుంచి నొక్కితే గోంగూర పచ్చడి అంటే ఆ రుచి నోట్లో రావాలి, కడుపు నిండుతుంటారు. టైంకి ఎవడో విషయం కొడుతుంటారు. ఇక కొడుతుంటే అరే ఇప్పుడు నీ గోంగూర పచ్చడి పంపిస్తున్నా, రుచి రాదు, నాలిక వాసన వస్తుంది, కడుపు ఏదో నిండినట్టుగా ఉంటుంది. ఇక ఆ టెక్నాలజీ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి పోతున్నాం? కర్మాలను చెప్పండి. వాడు ఎక్కడో అమెరికాలో ఉండి సంధ్యవారుస్తున్నా అని చెప్తాడు, నేను చక్కగా ఉన్నా, ఇక్కడికంటే అక్కడికి వెళ్ళిన వాడికి భక్తి పెరుగుతాను. కానీ తామర పువ్వు నీళ్లలో ఉందనుకోండి, చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని కోసి అలంకారంగా బయటికి తీసుకొస్తే ఆ పువ్వు అమ్మవారికి పెట్టడానికో ఏదో పెట్టడానికి చాలా గొప్పగా కనిపిస్తుంది, మెల్లిగా చేరినట్టు కనిపిస్తుంది. కానీ నిన్నటి దాకా మిత్రుడైనటువంటి సూర్యుడు, ఏ సూర్యుడు వస్తే అది ఇక్కడ విచ్చుకుందో అక్కడి నుంచి స్థానం తప్పి బయటకు వెళ్ళంగానే అందంగా విచ్చుకున్నట్టుగా రాత్రైనా పగలైనా కనిపిస్తుంది ఆ పువ్వు విడదీస్తే. కానీ ఏ సూర్యుడు కాపాడాడో ఆ సూర్యుడే దగ్ధం చేస్తాడు. మీ ఆచార వ్యవహారం మీ తర్వాత పిల్లలకు పోదు. వాడు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అంతే అయిపోయాయి. ఇవన్నీ కనిపిస్తున్న ఇబ్బందులు అంతా చెప్పుకుంటున్నాం. చెప్తూ బ్రహ్మ స్వధర్మానుసారంగా రజసత్వ గుణాలను ఆవరించేది, కర్మను నియమించేది, తమస్సు ఆవరించడాన్ని తనలో చూశాడు. సత్వగుణంలో కూడిన రజోగుణం ఆ తమో గుణాన్ని తీసేయగా తమో గుణం 2 భాగాలుగా విభక్తి. ఇవన్నీ చెప్పాను ముందు. తమో గుణం 2 భాగాలుగా మళ్ళీ విభజించబడింది. ఈ విధంగా 2 భాగాలుగా విభక్తి అయినటువంటి తపస్సుతో అధర్మాచరణము, అశుభ లక్షణాలు గల హింస అనేది అధర్మాచరణము ఎప్పుడు వస్తుంది? తమో గుణం పెరిగితే వస్తుంది.
మనలో అధర్మాచరణ వచ్చిందంటే ఏమిటి? తమో గుణం పెరుగుతోంది. అశుభ లక్షణాలు అంటే 90 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావాల్సింది 60 ఏళ్ళకి రావడం అశుభ లక్షణం. 90 ఏళ్ళకి రావాల్సిన నడువులు నొప్పి 50 ఏళ్ళకే రావడం అశుభ లక్షణం. ఇవి ఎందుకు వస్తున్నాయి? తమో గుణం పెంచుకుంటుంది. ఆ అశుభ లక్షణాలన్నీ తమో గుణం వల్ల కనిపిస్తున్నాయి ఈ శరీరం. తమో గుణాన్ని తగ్గించుకో, అశుభ లక్షణాలు చూడండి. ఆవేశపడదు, ప్రశాంతంగా ఉంది, బుద్ధిని నిర్మలంగా ఉంచుకో, రోగాలు వెళ్ళిపోతాయి. అలా అభ్యాసం చేయండి 1 సంవత్సరం పాటు. రోగాలు అంటే మాయం, హాయిగా ఉంటాయి, అనుమానం లేదు. బుద్ధి మీద ప్రెషర్ పడే కొద్దీ ఏ రోగం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోతే డిప్రెషన్లో ఉంటాడండి. షుగర్ ఎందుకు వచ్చిందండి? బీపీ ఎందుకు వస్తుంది? టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారండి. తమో గుణం పెరుగుతుందా ధర్మం అని డాక్టర్ చెప్పలేదా? ధర్మశాస్త్రం చేస్తుంది. అది ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది. లేనిపోయిన అపేక్షలు, తీర్పులు అన్ని దేనికి? రోగానికి, రోగం తెచ్చుకోవడానికి. కాబట్టి ఆ అశుభ లక్షణాలు వచ్చి హింస ఉత్పన్నం. తమో గుణం పెరిగితే మన శరీరానికి హింస, బయట కూడా మన నోటి ద్వారా, మన మాట ద్వారా, మన చూపు ద్వారా హింసే హింస, కావాల్సినంత హింస. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రకాశమానమైన తన శరీరాన్ని వదిలేశాడు. చూడండి, మీరు గమనించండి. పాత వాళ్ళ యొక్క మాట మీకంటే ఇంకా 2 తరాల మాట వాళ్ళతో సహకరిస్తేనే ప్రేమ పులకరించుకోండి. ఎంత ప్రేమ ఉండేదండి వాళ్ళ మాటలో, ఎంత అమాయకత్వం ఉండేది వాళ్ళ మాటలో. అది పోతుందంటే తమ గుణం పెరిగితేనే. ఆ అమాయకత్వం, ప్రేమ, ఆ అభిమానం ఎప్పటి వాడి స్వార్థమే తప్ప ప్రేమ పెరుగుతుందా? సమాజంలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఎప్పటి స్వార్థం వాడు ప్రేమించలేదు, వాడి ఇంద్రియ నిగ్రహం పోయింది. ప్రేమగా మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూహి సత్యం అప్రియం. సత్యం మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. నా బ్రూహి సత్యం అప్రియం. సత్యమైన ఎదుటివాడికి అప్రియమైతే చెప్పొద్దన్నారు. కానీ ఈ మంత్రంలో నేను చెప్పేటువంటి సత్యము అప్రియమే అయిందైనా కూడా మీరు ప్రియంగానే గ్రహిస్తారని మాట్లాడుతున్నారు. ఇక్కడ బ్రూహి ఇక్కడ చెప్తున్న కారణం అదే అని చెప్తూ, పురాణ పురుషుడైన ప్రభు ఆయన శరీరాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒక సగభాగం పురుషుడు కాగా మిగిలిన భాగం స్త్రీ అయింది. తర్వాత అతడు విరాట్ పురుషుడు ఉత్పన్నాడు. ఆ తర్వాతే విరాట్ పురుషుడు వచ్చాడు. అతడు స్త్రీని శతరూప అనే పేరు గల కళ్యాణమయ్య అయిన యోగిని సృష్టించాడు. స్త్రీ పేరు శతరూప. ఆమె భూలోకాన్ని, ద్విలోకాన్ని తన మహిమతో ఆవరించేసింది మొత్తం. ఆ భయం శతరూప యోగైశ్వర్య బలోపేత, జ్ఞాన విజ్ఞాన యుక్తురాలు, బ్రహ్మపుత్రుడు విరాట్ అనే పేరు గలవాడు. దేవపురుషుడు స్వయంభవ రూపంలో ప్రసిద్ధుడైనాడు. శతరూప అనే ఆ దేవి కఠోర తపస్సు చేసి బ్రహ్మపుత్రుడైన స్వయంభువు అనేటటువంటి మనువుని పతిగా పొందింది. అతని వల్ల 2 పుత్రులు జన్మించారు. స్వయంభువుకి ఎంతమంది అండి? ఎవరెవరు? ప్రియవ్రత, ఉత్తానపాదు. ప్రియవ్రత, ఉత్తానపాదు అనేటువంటి పుత్రులు వచ్చారు. ఇంకో 2 శ్రేష్ఠమైనటువంటి కన్యలు కూడా జన్మించారు. వారిలో ప్రసూతి అనే పేరు గల కూతుర్ని స్వయంభవ మనువుకి దక్ష ప్రజాపతి ప్రదానం చేశారు. ఆకూతి అనేటటువంటి కూతుర్ని బ్రహ్మమానస పుత్రుడైన రుచి ప్రజాపతికి ఇచ్చారు. రుచి, ఆకూతి ఎందు 2 సంతానాన్ని పొందారు. ఇప్పుడు ఈ పేర్లన్నీ ఎందుకు చదువుతున్నాను తెలుసా అమ్మా? ఈ పేర్లన్నీ మనలో ఉన్నాయి. ఈ పేరు ఒక్కొక్కటి మీరు వింటుంటే వినేటటువంటి పేరులో మీ శరీరంలో ఉండేటటువంటి శక్తులు, ఆ ఆకూతి, ఆ రుచి, ఇవన్నీ కూడా మీలో ఉత్తేజం అవుతాయి. పేరు నామమాత్రం విన్నంతనే, అందుకని శ్రద్ధగా పేర్లను వింటూ ఉంటాయి. ఈ పేర్లు వింటే చాలు మన శక్తులు ఒక్కసారి అలా చదువులు వేస్తాయి. మరి ఇలా కనిపించదండి, శక్తులు లోపల ఉన్నాయి కదండి. ఆకలే నీకు కనిపించే శక్తి ఏం కనిపిస్తుంది. కాబట్టి శక్తులు అనేటటువంటి ఉత్తేజితం అవుతాయి.
ఇక ఆకూతి రెండవ కూతురు బ్రహ్మమానస పుత్రుడైన రుచి ప్రజాపతికి ఇచ్చాడు. రుచి ఆకూతి ఎందు ఇద్దరు సంతానంగా పొందారు. యజ్ఞుడు దక్షిణ జంటతో సంసారం వృద్ధి పొందింది. యజ్ఞుడికి దక్షిణ ద్వారా 12 మంది పుత్రులు పుట్టారు. ఆ 12 స్వయంభూ మన్వంతరంలో యాములు అనే పేరు. యాములు ఇదంతా కూడా కాలాన్ని అన్నింటినీ సంకేతం చేసేప్పుడు మా సైంటిఫిక్ రీజన్స్ ప్రతి పేరులో ఉన్నాయి. కానీ గ్రంథ విస్తార భయంతో నేను చాలా చోట్ల జ్యోతిష్యానికి సంబంధించినవి కూడా కుదించుకొని పోతున్నాను, తగ్గిస్తూ పోతున్నాను. ఎప్పుడో చెప్పుకుంటాం, ఏదో నాడు ఈశ్వరానుగ్రహం వల్ల చెప్పుకోవడం అంటే నేను మంత్రానికి వచ్చి చెప్పక్కర్లా. ఇంకో ఊళ్ళో చెప్పినప్పుడు జ్యోతిష ప్రధానంగా చెప్తారు. అక్కడ వాళ్ళు జ్యోతిష ప్రధానంగా మొత్తం వింటారు. అది మనకు కూడా వస్తుంది టెక్నాలజీ ప్రకారం. కాబట్టి యాములు అనే పేరుతో ప్రసిద్ధులైనటువంటి దేవతలు. దక్ష ప్రజాపతి ప్రసూతి అందు, ప్రసూతి పేర్లు వింటుండండి అన్ని తెలుస్తాయి. ప్రసూతి, రుచి, ఆకూతి అన్నిటికీ అర్థాలు ఉంటాయన్నమాట. ఈ అర్థాలతోటి కనుక ఈ మన్వంతరాలు వంశ చరిత్రలు వింటే మనం చాలా విశేషంగా ఉంటుంది. వంశాన్ని చరిత్ర దక్ష ప్రజాపతి ప్రసూతి వల్ల 24 మంది పుత్రికలు పుట్టారు. వాళ్ళ పేర్లన్నీ వరుసగా చెప్పుకుందాం. మీరు కూడా పెద్దగా చెప్పండి. శ్రద్ధ, లక్ష్మీర్, ధృతి, తుష్టి, పుష్టిర్, మేధ, క్రియ, తథా, బుద్ధిర్, లజ్జ, వపుః, శాంతి, కీర్తి, త్రయోదశి, పత్న్యర్థం, ప్రతిజగ్రాహ, ధర్మో, దాక్షాయణి, శుభాః. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపుః, శాంతి, సిద్ధి. అట్లాగే 13వ కూతురు కీర్తి అని వీరికి పేరు. ధర్ముడు ఈ దక్ష ప్రజాపతి కూతుళ్లను 13 భార్యలుగా స్వీకరించాడు. దక్షుడు 13 భార్యలుగా తీసుకున్నాడు. ఈ 13 కాకుండా వీరికంటే అందమైన నేత్రం, వీళ్ళకంటే అందమైన నేత్రాలు కలిగిన వయసులో చిన్నవారు మరో 11 మంది కన్యలు ఉన్నారు. 13, 11, 24. వాళ్ళ పేర్లు ఏమిటి? తాభ్యః శిష్ట, యవీయస్య, ఏకాదశ, సులోచన, సులోచనా, ఖ్యాతిః, సత్యథ, సంభూతిః, స్మృతిః, ప్రీతిః, క్షమా తథా, సంతతిశ్చ, అనసూయా చ, ఊర్జా, స్వాహా, స్వధా, తథా, భృగుర్భవో, మరీచిశ్చ, తథా చ, ఐవాంగిరా, మునిః, కులస్త్యః, కులహశ్చైవ, క్రతుః, పరమధర్మవిత్, అత్రిర్, వశిష్ఠో, వహ్నిశ్చ, పితరశ్చ, యథాక్రమం ఖ్యాత్యాద్యా జగృహో, ఖ్యాత్యాద్యా జగృహో, కన్యా, మునయో, మునిసత్తమాః. ఎవరయ్యా వాళ్ళు? ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ మరియు స్వధ. ఇందాక సృష్టిని చెప్పుకున్నాం, ఇప్పుడు కన్యల్ని చెప్తున్నాం. ఆ సృష్టిలో ఉండేటటువంటి దానికి ఈ కన్యలకి ఇంటర్లింక్ చేస్తే మహత్తరమైనటువంటి విరాట్ సత్యం మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఉపయోగపడేది. ఇవి దేనికయ్యా అంటే ఓ యజ్ఞమో ఒక యాగమో ఓ ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంటే ఈ నాలెడ్జ్ తీసుకొని అప్పుడు అగ్నుల్ని తెచ్చుకొని ఈ నాలెడ్జ్ తోటి సక్రమమైనటువంటి ద్రవ్యాలను తీసుకొని ఆ అగ్నిహోత్రుడి యందు శౌచాన్ని ఆచరిస్తూ శుచిగా ఆ అగ్నిహోత్రుడి దగ్గర జితేంద్రియుడైనటువంటి బ్రాహ్మణుడు కూర్చొని చేస్తే అగ్నుల నుంచి సృష్టి చేయగలిగింది. జితేంద్రియత్వం లోపిస్తుంది. సమస్య అక్కడ ఉంది. పూర్వీకులు థియరీ ప్రాక్టికల్స్ రెండు చేశారు. దాడులు జరిగి థియరీ ఉండి ప్రాక్టికల్స్ పోయారు. కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి, కొన్ని థియరీస్ పోయాయి. పూర్తి సబ్జెక్ట్ పోగొట్టుకున్నాం. అందుకని కలియుగంలో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు అర్థం చేసుకొని ప్రాక్టికల్ చేయగలిగేటటువంటి వాళ్ళు
ఉన్న హిమాలయాల్లో ఎక్కడ వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కలి పురుషులతో పాటు చేయలేరు. అరే కూర్చోండి ఆగకుండా ఓ వారం రోజుల పాటు మొదటి నుంచి సాయంత్రం దాకా అంటే నాకు కాదండి కాయలు రాస్తే వేడెక్కుతుంది ఇబ్బంది అనే మనుషులతోటి ఏం చేస్తారమ్మా? నీళ్లు మీరు వెచ్చబెడతారు. దేంట్లో వెచ్చబెడతారు? స్టీల్ గిన్నెలో ఇత్తడిలో అట్లాంటి రాగిలో తెచ్చుకొని చేసుకుంటారు. రాగి వెళ్తున్నారు అనుకోండి, ఇత్తడో స్టీల్లో అట్లాంటి. అదే బాగా ఉడికే నీళ్ళు గాజు గ్లాస్ లో పెడితే నీళ్ళ వల్ల ప్రయోజనం రాకపోగా ఉన్న గ్లాస్ పగులుతుంది. ఆ పగిలే గ్లాస్ అంత నాజూగ్గా ఉన్నారు కలిగిలో ఉన్న మనుషులు. ఏం చేస్తారు? వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అవుతారు. ఎందుకు వచ్చిన గోళ అని వాళ్ళ బాధ వాళ్ళు వాళ్ళ పనిగా చేసుకుంటుంటారు. కాబట్టి ఇక ఈ 13 మందిని ఎవరికి ఇచ్చారయ్యా? 11 మంది కన్యల్ని యథాక్రమంగా భృగువు, మరీచి, అంగిరసుడు, పులస్తుడు, పులవుడు, క్రతువు, పరమధర్మం కలిగిన వాడు, అత్రి, వశిష్ఠుడు, భక్తి మరియు పితృదేవతలు భార్యలుగా స్వీకరించారు. ఇక శ్రద్ధని పుత్రుడు కాముడు, లక్ష్మీ పుత్రుడు తర్ప అని చెప్పడమైంది. ధృతి పుత్రుడు నియమం అనేవాడు. ఈ పేర్లన్నీ వినండి అమ్మా, లోపల నుంచి అవి బయటకు వస్తాయి. నియమము. తుష్టి పుత్రుడు సంతోషం, పుష్టికి కొడుకు లాభం, మేధకి పుత్రుడు శృతుడు, క్రియకి పుత్రుడు దండుడు. అతన్నే సమయము అని కూడా అంటారు. సమయుడు. బుద్ధి పుత్రుడు బోధ. అప్రమాదుడు అనేవాడు కూడా జన్మించాడు. లజ్జాపుత్రుడు వినయం. వపువు పుత్రుడు వ్యవసాయకుడు, శాంతికి క్షేముడు, సిద్ధికి సుఖం అనేవాడు జన్మించాడు. ఈ పేర్లు కరెక్ట్ కూర్చొని అర్థం చేసుకుంటే ఈసారి మీరు పురాణం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా నేను ఈ పేర్లతో కూడినటువంటి ఇంటరాక్ట్ చేసి ఒక వీడియో పెడతాను. పెట్టినప్పుడు పెద్దలు ప్రహ్లాద్ గారితో లేకపోతే అక్కడ శ్రీనివాస్ గారితో వాళ్ళకు నేను పంపిస్తా, అందరికి చేరుకున్నాను ఇక్కడ గురుకుల్లో. ఇదే విధంగా కీర్తికి పుత్రుడు యశుడు అనేవాడు. వీళ్ళంతా ధర్మని పుత్రుడు. కావుని పుత్రుడు హర్షుడు. ఇతడు దేవతలకు ఆనందాన్ని కలిగించేవాడు. కావుడికి కొడుకు పుట్టాడట, వాడి పేరు హర్షుడట. వాడు దేవతలకి హర్షాన్ని కలిగిస్తాడు. ఎవడయ్యా? నా కొడుకు పుడితే నా పుత్రుడు దేవతలకు ఆనందం. కొడుకు పుడితే దేవతలకు ఆనందం. ఎందుకు? యజ్ఞాలు చేసి అక్కడ అన్నం పెడతాడని పితృయజ్ఞాలు చేసి వీళ్ళకి పెడతాడు. కానీ ఆ కాముడి నుంచి పుట్టేటటువంటి కొడుకు హర్షుడు పోయాడు. కాముడే పుట్టినాడు. కాముడి నుంచి హర్షుడు రావట్లా, కాముడి నుంచి కాముడే వస్తున్నాడు. అది సమస్య. కాబట్టి హర్షాన్ని కలిగించేటువంటి వాడు రావట్లేదయ్యా. ధర్ముడి సృష్టి సుఖాన్ని కలిగించేదిగా చెప్పబడింది. అధర్ముడి వల్ల హింస, నికృతి, అనృత అనే సంతతిని పొందింది. నికృతి, అనృత వల్ల భయం, నరకం ఉత్పన్నమైనది. మాయా, వేదన అనే ఇద్దరు నరకానికి భార్యలు. మాయా భయం ద్వారా సమస్త ప్రాణుల్ని చంపే మృత్యువుని పొందింది. మాయ ఏం చేసిందయ్యా? భయము అనేటువంటి దానిలో పుట్టించి అందరికీ మృత్యువుకి కారణమైంది. సావురాడానికి కారణం ఏమిటి? భయం. భయం ఎందుకు వస్తుంది? రెండు ఉన్నాయి కాదు. ద్వితీయాత్మై భయం భవతి చెప్తుంది. మాయ రెండుని కలిగిస్తుంది. ఈ రెండు వల్ల భయం వస్తుంది, భయం వల్ల మృత్యు వస్తుంది. కాబట్టి ఈ మాయ అనేటటువంటి దాని పని అది. వేదన కూడా గౌరవం అనే పతి వల్ల దుఃఖం అనే పుత్రుడిని పొందింది. మృత్యువు వల్ల వ్యాధి, జర, శోకం, కృష్ణ, క్రోధం ఉత్పన్నమైనవి. వీళ్ళందరూ ఉత్తరోత్తర అధిక దుఃఖాన్ని కలిగించేవారు. భయాన్ని కూడా మించిపోయి ఈ భయం అనేటటువంటిది మృత్యువుని తెస్తే ఆ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు. వ్యాధి, వృద్ధాప్యము, ఏడుపు, కోరిక, కోపము, ఇవన్నీ ఉత్తరోత్తర ఇంకా ఎక్కువ దుఃఖాన్ని కలిగించేవి. ఇవి వంశాలు పేర్లు చెప్తున్నారా? మనలో విషయాలు చెప్తున్నారా? బ్రహ్మాండంలో ఉండదు, లేకపోతే పిండాండంలో కాదు. బ్రహ్మాండంలోది చెప్తున్నారు, పిండాండంలోది చెప్తున్నారు. దీని అంతటికి కారణం ఏదయ్యా? మాయ. మాయ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆయన నుంచే వచ్చిందండి. పరాప్రకృతి. ఆయన పట్టుకున్న వాడిని వదిలేస్తుందండి, ఆయన పట్టుకున్న వాడిని పట్టుకుంటాడు. ఆవిడ పట్టుకుంటే ఏమవుతుందండి? ఇదంతా